ఇక కుంభరాశి ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలో 1-2-3 పాదాల్లో జన్మించినటువంటి జాతకులు కుంభరాశి జాతకులు. కుంభరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 1. కుంభరాశి వారికి ఉగాది నుండి బృహస్పతి తృతీయమున తామ్రమూర్తిగా, ఆ తదుపరి మే 1, 2024 నుండి చతుర్థమున లోహమూర్తిగా, శని సంవత్సర పర్యంతము జన్మంలో రజతమూర్తిగా, రాహుకేతువులు ద్వితీయంలో, అష్టమంలో లోహమూర్తులుగా గోచరిస్తున్నారు. ఈ సంవత్సరం కుంభరాశి వారికి సామాన్య ఫలితాలు ఉంటాయి. అన్ని రకముల ప్రయత్నాలందు ఫలితం నిరాశంగా ఉంటుంది. ఆర్థికంగా అస్తవ్యస్తమవుతారు. కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్యలో ఇబ్బందులు తప్పవు. అనవసరమైనటువంటి ప్రయాణములు, అనారోగ్య సమస్యలు, వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. వ్యవహార విషయాల పట్ల తీవ్ర జాప్యము వల్ల మనోవేదన పొందుతారు. శుభకార్య ప్రయత్నములు నెరవేరగలవు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాలందు అభివృద్ధి నామమాత్రంగానే ఉంటుంది. నూతన ప్రయత్నాలు పెద్దగా సిద్ధించవు. ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వారికి ఇచ్చినటువంటి రుణం సమయానికి తిరిగి రాకపోవడం వల్ల అనేక ఇబ్బందులకి దారితీసి మళ్ళీ వీరు రుణం చేసేటువంటి సందర్భాలు ఏర్పడతాయి. సాంకేతిక రంగంలో అభివృద్ధి ఉంటుంది. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి సంతృప్తికరమైనటువంటి ఫలితాలు వస్తాయి. విద్యార్థులకి ఫలితం అంతంత మాత్రంగానే కనిపిస్తుంది. రాజకీయ రంగంలో నిలదొక్కుటకు చిత్తశుద్ధితో ప్రజాభివృద్ధికై పాటుపడ్డప్పటికీ అంతగా అనుకూలించకుండా పోతుంది. ఏలనాటి శని ప్రభావం వల్ల, గురుబలం లోపం వల్ల అధికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఊహించిన విధంగా ఖర్చులు, చేతిలో ధనం నిలవదు. ఆచితూచి అడుగు వేయాలి. భార్యాభర్తల మధ్య అకారణ కలహాలు కాస్త పెద్దగై బంధుమిత్రులతో విభేదాలకి, అదేవిధంగా పూర్తి స్థాయిలో కోర్టు వరకు వెళ్లాల్సినటువంటి సందర్భాలు ఏర్పడతాయి. మతి స్థిమితం కోల్పోయేటువంటి సందర్భం ఏర్పడుతుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేయండి. వ్యాపకాలు సృష్టించుకోవడం, వ్యసనాలకి లోనటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విద్యారంగంలో ఉన్నటువంటి వారికి లేదా విద్యార్థులకి, విద్యాలయాలు నడిపిస్తున్నటువంటి వారికి అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. తరచూ స్థానచలనాలు ఏర్పడతాయి. చేసేటువంటి వృత్తి వ్యవహారాలందు బాగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. దీర్ఘకాలికంగా భూ సంబంధించినటువంటి వివాదాలు కోర్టుకి ఎక్కేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఫలిస్తుంది. తరచూ విందులు, వినోదాల్లో పాల్గొంటారు. అయినప్పటికీ ఏలనాడు శని ప్రభావం చేత ఒంటరిగా ఉండాలనేటువంటి ఆలోచన అధికమవుతుంది. ఈ రాశివారు నిత్యం శనికి తైలాభిషేకము, అఘోరుద్ర పాశుపత హోమము, గోసేవ, శనివారం రోజున గోసేవ చేయడం చక్కటి శుభ ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాకుండా గాన్గాపూర్ క్షేత్ర సందర్శన చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. ఇది ఈ సంవత్సరం కుంభరాశి వారి ఫలితాలు.